నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే కుత్బుల్లాపూర్లోని ఒక దారుణమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. జయమ్మ అనే 64 ఏళ్ల ముసలవ్వ ఎవరైతే ఉన్నారో గతంలోని ఒకసారి మనం కానీ ఆమె స్టోరీ ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుంటే ఆమెకి 5 ఆడపిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వరుసగా ఆడపిల్లలు పుట్టడం అండ్ మగపిల్లడు కావాలి అని వాళ్ళు ఏంటంటే అందరూ ఆడపిల్లలు ఉన్నారు, వంశానికి ఎవరైనా సరే మగపిల్లలు ఉండాలి అని చెప్పి రిలేటివ్స్లోనే ఒక పిల్లాడిని 2 నెలల్లో ఉన్న పిల్లాడిని నేను దత్తత తీసుకోవడం జరిగింది. అని తీసుకొని ఇంత స్థాయి వరకు పెంచడం కూడా జరిగింది. అయితే ఇవాళ పెంచిన కొడుకే ఇవాళ ఆమె పట్ల కాలయముడు అయ్యాడు. అయితే ఎందుకు అట్లా కిరాతకంగా చంపాల్సి వచ్చింది? అయితే ఇక చూస్తున్నారు కదా, ప్రజెంట్ మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నామన్నమాట. ఇంటి దగ్గరే ఏదైతే రాడ్ మనకి డోర్స్ వెనకన రాడ్స్ అరేంజ్ చేస్తూ ఉంటారు కదా, ఆ రాడ్కి గుద్ది చంపేయడం కూడా జరిగిందనమాట. అయితే అంతా కన్న కొడుకులా కాకుండా, అంటే పెంచిన కొడుకులా కాకుండా కన్న కొడుకులా చూసుకున్న తల్లిని వాళ్ళు ఎందుకని పొట్టను పెట్టుకున్నారు? అసలు దీని వెనుకున్న కారణాలు ఏంటి? ఏమైనా గొడవలు పడ్డారా? గొడవలు పడితే ఏ కారణాలకి గొడవలు పడ్డారు? ఇక్కడ ఏంటంటే ఆమె కూతురు కూడా ఉన్నారు అండ్ అల్లుడు ఉన్నారు అండ్ కొంతమంది రిలేటివ్స్ ఉన్నారు. సో వీళ్ళందరి మాటల్లో కూడా తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏంటి, అసలు ఎప్పటి నుంచి వీళ్ళకి వివాదాలు జరుగుతూ ఉన్నాయి అండ్ ఈ గొడవల గురించి వీళ్ళకి ఏమైనా తెలుసా, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. మీ పేరమ్మా? స్వర్ణలత. స్వర్ణలత. మీరేమవుతారు జయమ్మ గారికి? పెద్ద కూతురు. పెద్ద కూతురు. అయితే అసలు ఏం జరిగింది ఏంటి, గొడవలు ఎప్పటి నుంచి అవుతున్నాయి? గొడవలు అంటే దాదాపు వాళ్ళ భార్య వెళ్ళిపోయినప్పటి నుండి సంవత్సరం నుండి గొడవలు అవుతున్నాయి. భార్య లేని టార్చర్తో అప్పులు చేసిండు, 6 లక్షల వరకు అప్పులు చేసిండు. అప్పులు చేసి ఇల్లు అమ్మమని టార్చర్ పెట్టిండు. దానికైనా కానీ ఒప్పుకున్నారు. సరే, ఈ మధ్యకాలంలో ఆమె కొట్టడం వేధించడం బాగా చేసిండు. మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం. కొట్టేటప్పుడు మీ అమ్మగారు వచ్చి మీకు చెప్పారా ఇట్లా కొడుతున్నాడు అని? చెప్పారు. చెప్తానే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. ఒకసారి నెల రోజులు టైం పెట్టాను, నెల రోజుల లోపల ఎక్కడైనా వెళ్ళిపోవాలని పోలీసు వాళ్ళు చెప్పారు. సరే, నేను మంచిగా ఉంటాను, ఇప్పటి నుండి మంచిగా ఉంటానని మాతో చెప్పి సరే అనేసి మేము అట్లనే ఊరుకున్నాం. మేము లేని టైం చూసి బాగా తాగేసి వచ్చి అమ్మని ఎవరు లేని టైం చూసి రాడుతోని ఇక్కడ కూర్చేసి పక్కల గుద్దేసి చంపేసి. ఎవరెవరు ఉంటారు ఇంట్లోని? అమ్మ, నాన్న, తమ్ముడు. చిన్న తమ్ముడు ఉండే, వాడు ఇంట్లో వెళ్ళిపోయి సంవత్సరం అవుతుంది. వాడిని కూడా ఏం చేసిండేమో వాని మీదే డౌట్ ఉంది మాకు. అంటే ఈ పెంచుకున్న తమ్ముడు కాకుండా మీకు మళ్ళీ వేరే తమ్ముడు ఉన్నాడు? తెచ్చుకున్న తర్వాత మళ్ళీ సొంత తమ్ముడు పుట్టిండు మాకు. ఆ తమ్ముడిని కూడా వీడు ఏం చేసిండో ఏమో మాకు ఇప్పుడు అట్లా అనుమానం అనిపిస్తుంది. పుట్టిన ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన మీకు కనబడకుండా పోయారు? దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది. చిన్న తమ్ముడు. అంటే అతని మానసిక పరిస్థితి ఏమైనా బాగోదా లేకపోతే ఏంటి? మానసిక పరిస్థితి బాగానే ఉంటుంది. సడన్ గా ఉండి వాడికి ఏందో సాయంత్రం పూట 8 గంటలకు అట్లా ఇంట్లోకి నుంచి వెళ్ళిపోయింది. 1.5 సంవత్సరం అవుతుంది. వెతికారా మరి? వెతికాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. దొరకలేదు. పేపర్ యాడ్ కూడా ఇచ్చినాం. అప్పుడు మీ తమ్ముడి మీద ఎటువంటి అనుమానం రాలేదా? అంటే ఇవాళ మీరు చెప్తున్నారు కదా అమ్మని ఇట్లా చేశారు కాబట్టి తమ్ముడు కూడా ఇట్లా ఏమైనా అయ్యారా అని చెప్తున్నారు కదా, ఆ పరిస్థితుల్లోనే మీకు ఇప్పుడు ఉన్న తమ్ముడి మీద ఎటువంటి అనుమానాలు కానీ ఏం రాలేదా మీకు? అంటే ఇప్పుడు ఈ అమ్మని చేసిండు, తమ్ముని కూడా వీడే చేయొచ్చు అనేసి మాకు ఇప్పుడు అనుమానం వస్తుంది. ఓకే, సో ఇదంతా ఒకసారి మనం పక్కన పెట్టుకుంటే మీరు పెంచి అంటే తీసుకొచ్చి పెంచుకున్నారు కదా, ఈ విషయం అతనికి తెలుసా? తెలుసు, అతను తెలుసు. ఎప్పుడు చెప్పారు? అంటే వానికి ముందు అప్పటి నుండే తెలిసింది. స్కూల్ ఆయన టీనేజ్ వయసు వచ్చిన తర్వాత అప్పుడు ఆయనకు తెలిసింది. కొంచెం ఆయన టీనేజ్ వచ్చినాక బయటికి స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కలుసుకొని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నేను అట్లా ఇట్లా తెచ్చి పెంచి పెద్ద చేసుకున్నారు అని చెప్తే వాడికి తెలిసింది. ఇక తెలిసిన తర్వాత ఇంటికి వచ్చి నన్ను ఇలా మీరు పెంచుకున్నారంట కదా అని చెప్పి ఏమైనా అడిగాడా? అడిగిరు. అప్పుడు అన్నాడు, చెప్పిండు. మేము కూడా అప్పుడు అయితే మేము పెంచుకున్న సంగతి వాడికి తెలిసినాక కూడా మేము అట్లా అనుకోలే. మేము 3 రోజుల నుంచి తెచ్చి మేము పెంచి పెద్ద చేసినాం. పాల డబ్బాలు అవి ఇవి మేము ఎంత కష్టపడి పెంచినామో, మా చిన్న తమ్ముని ఎలా చూసుకున్నామో పెద్ద తమ్ముని కూడా అలానే చూసుకున్నాం. వాడికి కానీ డిఫరెంట్ అయితే మేము ఏం చేయలేము అసలు. మరి మీరు అంటే ఆ డిఫరెన్స్ చేయనప్పుడు ఆ అబ్బాయిలోని ఎందుకని ఆ డిఫరెన్స్ కలిగింది? అంటే బయట వ్యక్తిని తీసుకొచ్చి అంత ఆప్యాయంగా పెంచుకున్నప్పుడు ఇంకా ఎక్కువ ప్రేమతో ఉండాలి కదా మరి. మేము ఒక పెంచుకున్న బాబు లెక్క అయితే మేమైతే ఇంతవరకు అయితే మొన్నటి వరకు కూడా మేము ఎన్ని గొడవలైనా ఆయన ఉన్నప్పుడు పెళ్ళి తర్వాత కూడా గొడవలు చేసిండు, పెళ్ళి కాకన ముందు కూడా గొడవలు చేసిండు చాలా. 10th క్లాస్ అయిపోయి నుంచి ఇక ఇదే
రోజుకు ఒక్కొక్కసారి వచ్చి గొడవ చేయడం. బయట వాళ్ళు ఎవరు చెప్పారో వానికి తెలిసింది. తెలిసిన నుండి ఇట్లా వీళ్ళని టార్చర్ పెట్టుడు ఒక్కలానే చూసినాం తమ్ముడు అని. అయినా ఇక వీళ్ళని మా అమ్మ మా నాయనని టార్చర్ పెట్టిండు. మా డాడీ రిటైర్మెంట్ అయి ప్రైవేట్ పని చేసిండు. ఇక మేము పెళ్లి చేసుకుని మా అత్తగారి ఇళ్ళకి వెళ్ళిపోయినాం మేడం. ఇక వీళ్ళు ఉంటారు తాగి వీళ్ళకి డబ్బులు అడుగుడు కొట్టుడు. ఇక మా నాయన లేని టైంలో ఏం చేసిండేమో మేడం అమ్మని తెలియదు. ఇక అదే అయింది. మేమైతే ఎవరైనా వానైతే హ్యాంగ్ చేయాలి, వాడి ఇంటికి అస్సలు పంపించకండి. వాళ్ళ వైఫ్ ఎక్కడున్నారు మీకు ఏమైనా ఐడియా ఉన్నారా? వాళ్ళ వైఫ్ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటి దగ్గరనే డివోర్స్ అయిపోయిందా? డివోర్స్ కాలేదు మేడం, గొడవ అయ్యి వెళ్ళిపోయింది. 2 పిల్లలు. అంటే మా తమ్ముడు 10th అయిపోయినాక కాలేజ్ చేసిండు. చేసిన తర్వాత పెళ్లి ఏజ్ వచ్చింది. మేము అందరం కలిసి పెళ్లి సంబంధం చూసినాము. బస్తీ వాళ్ళు కూడా చూసిరు. పోయి ఎంగేజ్మెంట్ అయింది, మ్యారేజ్ చేసినాం. అందరం కలిసి ఆయనకు పెళ్లి సంబంధం చూసి మంచిగా మేము పైసలు లేకుండా మేము అందరం కలుపుకొని డిన్నర్ చేయకపోయినా మేము కలిసి చేసినాం ఆయనకు డిన్నర్. మంచిగా అయింది పెళ్ళి, డిన్నర్ అన్నీ అయిపోయినాయి. పిల్లలు అయ్యారు. మేము ఫీలింగ్ లేకుండే కానీ సపోర్ట్ చేసిన వానికి అన్ని విధాలలో కానీ వాడు హెల్ప్ తీసుకోవాలని మమ్మల్ని రివర్స్గా చీట్ చేసేసిండు వాడు. మా మమ్మీని అయితే అతి క్రూరంగా చంపేసిండు వాడు. మా మమ్మీని అయితే చంపిండు కదా మేడం. మా తమ్ముని కూడా ఎట్టన పంపించిండేమో మాకు ఇప్పుడు అనుమానం వస్తుంది. వాడిని ఎక్కడ దాసిండు. ఇప్పుడు వాడు వెళ్ళిపోయాకనే ఆస్తి వంచమని అడుగుతున్నాడు. నాది నాకు ఇస్తారా ఇవ్వరా అని వీళ్ళని టార్చర్. ఇన్ని రోజులు అడగలేడు మేడం. ఇప్పుడు వాళ్ళు పోయినాక నీ కూతుర్లకే ఇస్తావా మాకు ఇవ్వవా, వాడు రాకపోతే ఇయ్యారని మా తమ్ముని మీద పెట్టా అంటుండు. అయితే ఎప్పుడైతే తను సొంత కొడుకు కాదు అని తెలిసినప్పటి నుంచి ఇలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడా? అప్పుడు ఏం లేకుండే మంచిగా ఉన్నాడు. పెళ్లి చేసుకొని భార్యతో బాగానే ఉన్నాడు. వాడు మా తమ్ముడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాక అట్లా తయారైంది. మొత్తం వాళ్ళ వైఫ్ వదిలేసింది కదా, అప్పటి నుంచి బాగా మందు తాగేసి ఏమేమో తాగేసి ఇంకా గలీజ్గా తయారు. వాళ్ళ వైఫ్ వదిలేసి నుంచే వాడు అట్లా తయారైండు. నిన్న మొన్న ఏమో మేము ఆల్రెడీ ఎంత కన్విన్స్ చేసినాం ఇక్కడ వచ్చి ఉండు, మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉండు, చేంజ్ కాకపోతే అప్పుడు డివోర్స్ తీసుకొని మేము కూడా చెప్పినా కానీ ఆమె ఇనలేదు. అసలుకి ఇనలేదు. మళ్ళీ మొన్న 10,000 ఏమో తీసుకొని రమ్మంటే ఆ విషయంలోనే గొడవ అయిందని అనుకుంటున్నాం మేమైతే. మా మమ్మీని దాని గురించే చంపిండేమని మేము అనుకుంటున్నాం. తీసుకొని రమ్మని వాళ్ళ మామగారు చెప్పిండు. మా తమ్ముడు వాళ్ళ మామగారు చెప్తే ఇట్లా తీసుకొని వస్తేనే మా పాపను పంపిస్తాము, ఏదైనా ఒకటి మాట్లాడి పంపిస్తామని ఒప్పుకున్నారు. అంతే. ఆ విషయం దిక్కెళ్ళి ఇంట్లో మా అమ్మను మా డాడీని మా హస్బెండ్లకి మాకు ఫోన్ చేసి చెప్పారు, అక్క మీరు కూడా ఒకసారి రండి మాట్లాడదాము, వెళ్ళి వాళ్ళకి చెప్దాము అంటే మేమన్నాం. వీడు కూడా ఈ తాగుడికి బానిస అయిపోయిండు. ఈ గంజాయి ఇంకా గుట్కా అవన్నీ ఇక వగేరా వగేరా అన్నీ మొత్తం ఎక్కువైపోయినాయి. అవి భార్య లేకుండా ఉన్నప్పుడు కూడా ఉండే, కానీ అంత లేకుండే. భార్య పోయి నుంచి ఇంక ఎక్కువైపోయి తాగుడు ఎక్కువైపోయి ఆయన ఏ పని చేస్తున్నా ఏం మాట్లాడుతున్నాం ఆయనకు అసలు ఏమి ఉండదు. నా 2 పిల్లలు, పాప బాబు. ఇప్పుడు కూతుర్లు అంటే బయట ఉంటారు, భర్తలతో ఉంటారు, వేరే వేరే కాపురాలు పెట్టుకొని ఉన్నారు కాబట్టి సరిపోయింది. అయితే మీరు ఇంట్లోని మీ కొడుకు మీరు కలిసి ఉంటూ ఉంటారు కదా, అయితే దీనికి సంబంధించి ఎప్పుడైనా గొడవలు జరగడం కానీ, గొడవలు జరిగేటప్పుడు మీరు ఏ విధంగా చెప్పేవాళ్ళు ఏంటి? అసలు మీకు డబ్బులు ఒక్కటే అందులోనే మాత్రమే మీకు గొడవ పడేవాడా? అంటే అప్పులు చేసి ఇట్లా అప్పు తీర్చాలన్న ఒకటేనా? 10,000 కావాలని చెప్పిండు. అప్పులు చేసిన తర్వాత 5 lakhs అప్పులు చేసిరంట. అయితే 7 lakhs అని చెప్పారు మాకు. ఫస్ట్ 5 lakhs అని చెప్పిండు. దాని దిక్కెళ్ళి ఆయన తాగడము చేయడము మొత్తము. అయితే ఆయన అప్పులు ఉన్నాయి నాకు. నేను ఆయన అక్కడ పక్కకు 2 రూమ్లు ఉన్నాయి. ఆ 2 రూమ్లు ఆయన పేరు మీదనే ఉన్నాయి అవి. అట్లా అని మేము అనుకున్నాం ముందు, ఫస్ట్ గొడవ కాకుండా ముందుకు. పేరు మీద లేవు, ఆయన పేరు మీద లేవు, సారీ ఆయన పేరు మీద లేవు, కానీ అవి ఉన్నాయి 2 రూమ్లు. ఇక వీళ్ళు అలాగైపోయారు. పెళ్ళి అయిపోయినాక అలాగుంటారని పేరు మీద అయితే మీరు చెప్పండి సార్. చంపింది ఆడే చంపిండు, మా కొడుకే చంపిండు. మీరు ఉన్నారా చంపినప్పుడు? లేదు, నేను ఎక్కడికి వెళ్ళారు మీరు? ఇక్కడ స్కూల్ కాడికి పోయినట్టు నేను పోయేస్తే కూడా అయిపోయింది. అప్పుడు ఉన్నాడా మీ కొడుకు? లోపలనే ఉన్నాడు, లోపలనే ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు. ఏం చెప్పాడు చంపేసిన తర్వాత? ఏమరా ఏమైందంటే పడిపోయిందమ్మా అని చెప్పిండు. అంతేగా జస్ట్ పడిపోయిందని చెప్పాడు. పడిపోయిందని చెప్పిండు. మీరు వెంటనే మీ పిల్లలకి వాళ్ళకి ఫోన్లు చేశారా? ఆడే చేసిండు. వాడు చేయలేదు. నేను ఫోన్ చేస్తే మా మమ్మీ ఫోన్ లేపలేదు. 3 times ఫోన్ చేస్తా. 4th టైంకి ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయినాక వాడే ఫోన్ లేపి అక్క అమ్మ కింద పడిపోయిందని వాడు నాకు చెప్పింది. నేను మా పెద్దక్కకి చెప్పి వెళ్ళి చూడకంటే మా పెద్దక్క వచ్చి చూసేసరికి మా మమ్మీ చనిపోయింది. ఈ బ్లడ్ అంతా ఇక్కడ నుంచి కారిపోతుంది. అప్పటికి ఆ చీర మొత్తం మళ్ళీ వాష్రూమ్ పోయింది. అలానే మాకు వచ్చి చేంజ్ చేసి చచ్చిపోయింది. మా అమ్మ అప్పటికే చచ్చిపోయింది. వాడి వల్లనే చనిపోయింది.
ఓకే, ఇది ఏంటంటే తను చంపేసి పడిపోయిందని చెప్పాడు అన్నమాట. మొత్తం పడిపోయిన దాని కింద క్రియేట్ చేద్దాం అనుకుంటూ కానీ మేము గుర్తుపట్టినాం వాడు కొట్టినది అంతా మమ్మీ కుబ్బిపోయింది, ఇదంతా పళ్ళు మొత్తం ఊడిపోయినాయి, ఇక్కడ మొత్తం రక్తం గారుతుంది, ఇట్లా వచ్చేసి ఈ మార్క్స్ అన్ని ఉన్నాయి కనిపిస్తున్నాయి మమ్మీ మీద. అది చూసి మేము వాడే కొట్టినని మేము కొట్టినాం కూడా వాడిని కొట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పంపించినాం మేము వాడిని జైలుకి. 3 రోజుల గుడ్డుని తెచ్చి నడిపారు మేడం, 3 రోజుల బాబుని తెచ్చి నడిపి పాలిచ్చింది, ఆమె రొమ్ము పాలిచ్చింది, పురుడు చేసినారు, పుణ్యం చేసింది, అంతా పాపం చేసి ఒక్కసారి ఆయనకు అర్థం తెరా తల్లి కదా కూర్చున్నాడు పైన కూర్చొని గుద్దిండట. పోలీసు వాళ్ళు అడిగితే చెప్తున్నాడు పక్కల గుద్ది ఇక్కడ పడితే అక్కడ చెప్పలేము ఇక ఆ మాట అట్లా గుద్దిండట. కొట్టిన అంటుడు ఎట్లా గుద్దినావంటే నేను రాడు తీసుకొని గుద్దేసిన పైన కూర్చున్నా నేను అంటుడు. అంత కక్షయం వచ్చింది నా దగ్గరకు వచ్చిండు 2 గంటలప్పుడు. మా భార్యను తోలుకొచ్చి చంపేద్దామా రాన్నాడు, మన ఇల్లు అది ఆ పక్కిల్లు ఆ బిల్డింగ్. నా దగ్గర రాపేద్దామా తీసుకొద్దాం మీ కోడలు అని వచ్చిండు. నా జ్వరం వచ్చిందిరా నేను రాను, పక్కకు సుశీల చిన్నమ్మ ఉంటుంది, సుశీల చిన్నమ్మ ఉంటుంది, మా బాలరామ్ అంటే ఉంటాడు బస్తీ ప్రెసిడెంట్, ఆ పిల్లగాని తీసుకొని పొర్రి బిడ్డ నా తోట అయితలేదు అన్న అంటే పెద్దమ్మ 10,000 తీసుకొని రమ్మంటుంది మా భార్య అని అదన్నది. అలా మామనంట 10,000 ఇస్తేనే సంసారం చేస్తారు లేకుండా చేయదా అది అని నేను అన్న. అంటే ఏమంటుండు మా మామ అట్లా తెస్తేనే తోలిస్తాడు లేకుండా లేదట పెద్దమ్మని. ఇంట్లోకి వచ్చి అమ్మని అడుగుతాను కూడా అన్నాడు నాతోటి. మరి పైసల మీద లొల్లి వచ్చిందో ఏమైందో లంగ మీదనే ఉంది, నెత్తికి తల చుట్టుకున్న బట్ట కూడా పోలేదు. అంత అవసరం ఏమొచ్చింది మేడం, ఇట్లా పట్టిండు నోరు పూసిండు చెప్తున్నాడు ఆడు. ఆల్రెడీ పోలీసు వాళ్ళకి అంతా చెప్పేసిండు ఆ మాట. మేము ఎంత గుడ కొట్టినా చెప్పలేము మాకాడు, చెప్పలేదు అని. ఇంట్లో బేట చదివిపించింది, టిఫిన్లు మోసింది, పాలు ఇచ్చింది, ఏనాడు తేడా చూడలే మేడం అని. ఆడు మేము ఎప్పుడైతే మాకు డౌట్ వస్తుందో 2-3 ఏళ్ళ సంది కూడా వస్తుంది, ఏడాది సంది వస్తుంది జర అటాటు పిల్లగాని ఏమో చేసినట్టు ఫోన్ ఇంట్లో పెట్టిపోయిండు. ఆడు కట్టు బట్టల మీద పోయిండు చిన్నోడు, తెలివిలేదా మంచి చదువుకున్న పిల్లోడాడు. ఆడే మన తాగుతోడా మంచి చిన్న బాబు మంచిగా ఉన్నాడు, 22 ఏళ్ళు ఉండు. అమ్మ తమ్ముడు 20 పోయినాడు 31 ఉన్నట మేడం. అంతోడు పోయిందంటే ఆగం కాడు కదా చదువుకున్నాడు. ఫోన్ మనం చేసి వచ్చినట్టే ఉన్నామని మాకు డౌట్ వస్తుంది. ఇప్పుడే కాదు ఎన్ని రోజులు సంది కూడా నేను కొట్లాడినప్పుడల్లా నేను వస్తా, ఇక్కడ ఏమొస్తుంది నేను వస్తా. 1 గంట కొట్లాట, 2 గంటల కొట్లాట. మేము 2 గంటల దాకా 3 గంటల దాకా ఉంటాం. పోలీస్ స్టేషన్ కూడా ఇచ్చినాం అన్ని కొట్టి ఇచ్చినా కానీ ఆడు మారడు. తల్లినే కొట్టుడు, ప్రత్యేకం తల్లిని కొట్టుడు, కలిసి మాటలు తిట్టుడు, చెప్పరాని మాటలు. ఇప్పుడు అందరూ చెప్పలేము మనం మాటలు. కొంగవాడు ఎంటికలు పట్టుడు కుతిక పట్టుడు అంటాడు అన్ని గలి. అదైతే కాళ్ళ నొప్పులతో లేవది మావేజే కానీ అస్సలు పోతాం మేడం అని. ఆయన అయితే బయటకు వెళ్ళకుండా చేయాలి. నేను నిన్న పోలీసులో కూడా అదే మాట అన్నా. నేను ప్రాబ్లం ఎవరికైనా ప్రాబ్లమే కదా మేడం అది. అసలు కొడుకుండ కూడా అది ఆడు కొడుకులేక చూసినాం కాడు. ఆయన భార్య ఉండ కూడా రావద్దు ఇక్కడ. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం. నిన్న ఫోన్ చేసిండు, అంత బాధలను భార్యను చంపుకొని ఫోన్ చేసిండు. రావాలి కదా ఆడు, రాలేదు. ఆయన భార్య రావాలి, ఆయన మామ రావాలి, తోలుకొని రానుండే. మేమైతే ఏమనలే కదా నిన్ను. నువ్వు రాని ఇప్పుడు ఎట్లా వస్తావు మా ఇంటికి, ఏ విధంగా వస్తావు రానది. అది వస్తే కూడా మేము ఒప్పుకోం. లేదు పెంచుకున్నందుకు పెళ్లి చేసినాం పంపించేసినాం అంతే. అది ఎక్కడన్నా సావనేమన్నా కానీ మేమైతే ఇదే మాట్లాడతాం మేడం. ఎవరు వచ్చినా అదే మాట్లాడతాం. అది కోర్టుకు వేసుకొని హైకోర్టుకు వేసుకొని అంతే బయట అయిపోయాడు. ఎందుకంటే ఇవాళ ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నిజంగా అండి చూసిన తర్వాత ఎవరైనా పిల్లలు లేరు పెంచుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా ఏంటంటే ఈ విధంగా చేస్తున్నారని చెప్పి ఒక భయం వస్తుంది. అదే మీరేమవుతారు? నేను ఇది పక్కిల్లే మాది, పక్కిల్లే. చూసిండు వాడికి వచ్చిండు. నేను ఆడ బయట మంచం మీద కూర్చున్నా. అక్క అమ్మ పడిపోయిందని వచ్చిండు, ఇటుకెళ్ళి పిలిచిండు. ఆయన ఈయన తండ్రి కొడుకులు ఇద్దరు పిలిచిరు. పిలిస్తే నేను వచ్చే వరకల్లా కింద పడిపోయింది. పడిపోయింటే జయమని ఇట్లా ఊపిన. ఊపితే అసలు సప్పుడు లేదు ఏం లేదు. ఏమైందిరా వేణుగాని అంటే ఏం తెలియదు అక్క. బ్లడ్ కనిపించలే, ఏం కనబడతలేదు బిడ్డ. ఏం చేసి క్లీన్ మొత్తం చేసి ఎక్కడే ఇచ్చినా మనకు తెలియదుగా. వర్షం అప్పుడు వర్షంలో ఎవరం బయటికి రాలేదు. వచ్చి చూస్తే కలా పడిపోయింది, సప్పు లేదు ఏం లేదు. అయ్యో ఏం లేదు చేయమని అంటే కలా ఇట్లా చూసేవరకు గాలి లేదు. ఏమరా గాలి లేదు, వస్తూ ఏమైందో చచ్చిపోయినట్టుంది. ఊరుకురా డాక్టర్ని పిలుచుకురా పోరా బండి మీద పోయి అంటే ఇక్కడ మన క్లినిక్ డాక్టర్ ఉంటే పిలుచుకొచ్చిండు. ఆయన వచ్చి చూసిండు ఏం లేదన్నాడు. మళ్ళీ ఇంకో డాక్టర్ తెచ్చినాం, ఆయన చూసిండు ఏం లేదన్నాడు. ఏం చేసినవరా అంటే నేను ఏం చేయలే అన్నమే చచ్చిపోయింది ఇక బతికి లేదు అయిపోయింది మీద అని అన్నాడు. అట్లా ఆ విషయం అన్నాడు.
అట్లా అన్నాక నువ్వేం చేసినావు అంటే నేనేం చేయలేదు అంటే ఇక అందుకని అలా పెద్దక్క వీళ్ళందరూ వచ్చారు, నేనేం చేయలేదు, ఆమెనే చచ్చిపోయింది అన్నాడు. కానీ నేను చంపినా చెప్పలేదు. పోలీసు వాళ్ళు వచ్చినాక ఇట్లా చెప్పిండు బిడ్డ కింద పడ్డది, ఇంత దెబ్బట్లంటే కింద పడి కాలు జారి కింద పడి పడ్డది అన్నాడు. కానీ కొట్టినని ఒక మాట చెప్పలేదు. కంప్లైంట్ అక్కడికి వెళ్ళాకనే నిజాలు చెప్పిండు. అది జరిగిందమ్మా. పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసిందన్నమాట ఎక్కడెక్కడ కొట్టాడు చెప్పిండంట మేడం. ఎక్కడ పడితే అక్కడ చెప్పలేకుట ఇక్కడ అంతటా దెబ్బలు అంత ఘోరం చేసిండాడు. ఆడు చేసిన పని మంచిగా చేసిండు మేడం. ఒక్క పని మంచిగా చేయలేదాడు. ఆయనకి ఏం తక్కువ చేసారు అని మన ఖరాబ్ చూసిన ముందా తెలియదు. అది ఉన్నుంటే ఇలా తినడానికి ఈమె చావకపోతుండే. ఎందుకను ఏదన్నా ఉంటే భార్య చూసుకుంటుంది. నువ్వు ఇలా మీద లేవు. ఒకనాడన అలా బట్టలు విండిందని కావు, ఒకనాడు ఒక ఆకిలు నూకిందని కావు. ఏ నాడన కోడలు పద్ధతిలో లేదామె. వాళ్ళు గోదా ఉన్న ఆడబిడ్డలు 5గురు పెళ్లి చేసి ఇచ్చిండు. ఒక అప్పు చేసిన వాళ్ళు కాదు, ఒక సప్పు చేసిన వాళ్ళు కాదు, వాళ్ళు ఇంటికి పోయిన వాళ్ళు కూడా కారాలు. వాళ్ళ అల్లుండ్లా వాళ్ళ మట్టుకాలు మంచిగా అందరు బాగుపడ్డట్టే ఉన్నారు. వాళ్ళందరూ వస్తారు, వచ్చి ఇక్కడ వండుకొని తిని అలా పెట్టిపోతారు. ఆయన కూడా బామ్మడిది కానీ మన పిల్లాడు బయటోడు అన్నాడు చూడలే. అస్సలు పోతే అంత మంచిగా చూసిరు. ఆడు ఎప్పటికి మేడం మాతో కొట్లాడి మేము 2 గంటలు వచ్చిండు. 2 గంటలు 3 గంటలు 4 గంటలు కూర్చున్నాం మేడం. మేము తమ్ముడు మేమైతే కూర్చొని నన్ను ఊకుడు పిసురు. ఏమన్నా అంటే ఉరికొస్తాడు, వదిలే రావద్దు చంపేస్తున్నాడు, ఉరికి రావద్దు అంటే అక్కడ పానం ముక్కలేక ఉరికొస్తాం మేము. 12 గంటల రాత్రి పోలీస్ స్టేషన్కి ఇచ్చినాం. ఎన్ని మాటలు కొట్టాం మేడం. మేము కూడా కొట్టిన ఎన్ని మాటలు విన్నాడు. తమిళకి మొత్తం తెలుసు. మీరేమవుతారండి? నేను రిలేషన్ అంటే ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ బస్సులో ప్రెసిడెంట్ నేను. ఓకే. అసలు ఈ గొడవలు అన్నీ మీరు ఎప్పుడైనా సరే మీ వరకు వచ్చినాయా? మీరు వచ్చి ఏమైనా సర్ది చెప్పడం కానీ అట్లా ఏమైనా చేశారా? గతంలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. సంవత్సరం నుంచి రెగ్యులర్గా అవుతున్నాయి. ఏదున్నా నా భార్య పోయినాక చాలా తల్లిదండ్రుల మీద అటాక్ ఎక్కువ చేస్తున్నాడు. అంటే ఆ రీజన్ పెట్టుకుని వీళ్ళ మీద అటాక్ చేస్తున్నాడు. ఎప్పుడైనా కొట్టేవాడు, తిట్టేవాడు, తాగి ఇష్టం వచ్చినట్టు చేసేవాడు. 10 సార్లు మేము కూడా వచ్చినాం. చాలా ఇబ్బందులు చేసి మేము నచ్చ చెప్పడం జరిగింది. 2 బెదిరియడం జరిగింది. అయినా సరే రేపటి నుంచి మారుతా అని చెప్పడం జరిగింది. ఈ విధంగా చాలాసార్లు చెప్పినాం కానీ ఆయన అర్థం చేసుకోకుండా తాగి ఆ ప్రెస్టేజన్తో ఏరే అలవాట్లతోటి వాళ్ళని హింసించి ఆమెను పలుమార్లు కొడితే కూడా మేము కూడా సంజాయించి చెప్పినాం. ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది. మొన్న సంఘటన ఇట్లా జరిగింది. సో ఏదైనా సరే ఇది చాలా దారుణమైన సంఘటన అనే చెప్పుకోవాలి. ఇక చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఇదే ఇంటి దగ్గర మనం ఉన్నాము. అండ్ లోపల ఏంటంటే ఒకసారి లోపలికి వెళ్ళైతే చూద్దాము. సో చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఇగో మనకి ఏంటంటే పాతకాలం అంటే ఇప్పుడు మొత్తం రినోవేషన్ అండ్ కొత్తగా వచ్చేసిన తర్వాత డోర్స్కి ఇట్లాంటి సిస్టమ్ అనేది బాగా కనుమరుగైపోయింది. అండ్ ఇగోండి మనకి ఇక్కడ గడిలాగా కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా. అండ్ ఇక్కడ ఐరన్ది ఒకటి గడిలాగా పెట్టుకునేది కూడా ఉంటుంది. అండ్ దాంతోనే జయమ్మని కొడుకు ఏంటంటే చంపేయడం జరిగింది. అండ్ అంటే తలకేసి గట్టిగా బలంగా కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత ఆమె నోరు కూడా మూసేసి రిబ్స్ కింద అండ్ కడుపులోని కూడా ఏమంటారు తీవ్రమైన గాయాలు కూడా చేసినట్టు ఇక్కడ చెప్తూ ఉన్నారు. అండ్ దాని మూలంగానే ఆమె స్పాట్లోని చనిపోవడం జరిగింది. అండ్ ఆమె చనిపోయిన తర్వాత కూడా ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళని పిలిచి అసలు ఏమీ తెలియనట్టుగా ఆవిడ ఏమంటారు నార్మల్గా పడిపోయినట్టుగా కూడా ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళని వెంటనే పిలవడం జరిగింది. అసలు ఏం జరిగిందో ఏంటో తెలియదు, అమ్మ ఇలాగ నేల మీద పడిపోయింది అని చెప్పగానే పాపం వాళ్ళు కూడా తెలియను అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏంటంటే వెంటనే హాస్పిటల్కి డాక్టర్ని పిలిపించమని చెప్పడం కూడా జరిగింది. అండ్ డాక్టర్స్ని కూడా వచ్చిన తర్వాత ఆమె చనిపోయిందని చెప్పిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెంటనే ఫోన్ కాల్స్ కూడా చేయడం జరిగింది. వాళ్ళందరూ వచ్చి అడిగినా సరే ఏమో నాకు తెలియదు, ఎలా పడిపోయిందో కూడా తెలియదు అని చెప్పడం. అంటే ఇదే వర్షంలోనే నాకంతా అసలు నాకేం తెలియదు అంటే ఆయన హత్య చేసి ఇదేంటంటే నార్మల్ డెత్ లాగా చిత్రీకరిద్దాం అన్నట్టు ట్రై చేసినట్టు కూడా ఇక్కడ తెలుస్తోంది. సో ఏది ఏమైనా సరే ఇక్కడ ఆల్రెడీ సిస్టర్స్కి ముందు నుంచి ఆయన మీద అనుమానం ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఇట్లాంటి గొడవలు ఆయన పలు రకాల అప్పులు కూడా చేసి దీనికి సంబంధించి డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులు ఇద్దరిని కూడా ఎప్పుడు కూడా కొట్టడం కానీ లేకపోతే హింస పెట్టడం కానీ చేస్తూ ఉండేవాళ్ళని ఇక్కడ పిల్లలకి అనుమానం రావడంతో వెంటనే పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అండ్ పోలీసులు వెంటనే వచ్చి అసలు ఏం జరిగింది ఏంటి అని ఘటనా స్థలాన్ని మొత్తం కూడా పరిశీలించిన తర్వాత సో తనని కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత నిజాలు ఏంటనేది మొత్తం కూడా చెప్పడం జరిగిందంట. అండ్ తనే చంపాడు అండ్ ఏ కారణం వల్ల చంపాడు అన్న విషయాలు కూడా ఇవాళ తెలియజేసినట్టు తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా సరే కొడుకు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఏదైనా సరే ఆడపిల్ల పుట్టగానే వెంటనే మనకి కొడుకు కావాలి, కొడుకు అయితేనే వంశాన్ని ఉద్ధరిస్తాడు, మనకి పున్నామ నరకం నుంచి కాపాడుతాడు అని చెప్పి ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఇవాళ చూస్తున్నారు కదా. ఇక్కడ ఇదే ఇన్సిడెంట్ జరిగింది. 5 ఆడపిల్లలు పుట్టారని చెప్పి ఎలాగైనా సరే మగపిల్లడు ఉండాలి, మగపిల్లడు తోడు ఉండాలి అని చెప్పి ఏదైతే ఆవిడ ఆ రోజు పసికందుని తీసుకొచ్చి పెంచుకున్నదో ఏమంటారు ఒక సామెత ఉంటుంది కదా, పాలు పోసిన పామే ఇవాళ ఇట్లా చేసింది కాటేస్తుంది అంటూ ఉంటారు కదా. ఇవాళ ఈ ఇన్సిడెంట్లో ఇదే జరిగిందనమాట. సో పెంచిన కొడుకే
ఇవాళ ఆమె పట్ల ఏంటంటే ఇంత పాశవికంగా హత్య చేసి చంపేశాడు. ఏదైనా సరే మనం ఏంటంటే ఆడపిల్లలు ఉన్నారు కదా, మగపిల్లడు కావాలి అని చెప్పి ఇట్లా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అందరూ ఇలా ఉంటారని కాదు, కానీ కొంతమంది ఇలా ఉంటారు. అండ్ ఇక్కడ హంతకుడు ఎవరైతే ఉన్నారో అతను మద్యమే కాకుండా గంజాయి కూడా తీసుకుంటున్నట్టు ఇక్కడ మనకి తెలుస్తోంది. సో ఏది ఏమైనా సరే ఇవాళ ఏంటంటే ఒక ప్రాణం పోయింది. అండ్ ఆమెతో పాటు భర్త ఈ వయసులోని ఇద్దరు కూడా ఏంటంటే కూర్చొని కష్టసుఖాలు మాట్లాడుకొని అసలు మొత్తం కూడా చూసుకునే టైంలోని ఇటు భార్య దూరం అవ్వడం అనేది నిజంగా ఆయన బాధని ఎవరు కూడా తీర్చలేరు. అండ్ ఏది ఏమైనా సరే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఆగాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నప్పటికీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూల ఎప్పటికప్పుడు కొత్తగా వస్తూనే ఉన్నాయి. మరి పోలీసులు కూడా దీని మీద తగిన చర్యలు తీసుకున్నారు. అతనికి ఎటువంటి శిక్ష వేస్తున్నారు ఏంటి అన్నది కూడా తెలియాల్సి ఉంది. సో ఇందాక మనం ఏంటంటే డోర్ దగ్గర చూపించాం కదా, రాడ్తో కొట్టేసి ఇగోండి ఈయనకి ఏంటంటే మొత్తం అటాచ్డ్ రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆ రూమ్లో నుంచి జయమ్మని ఇక్కడికి తీసుకురావడం జరిగిందంట. ఇక్కడే ఆ బాడీని కూడా ప్లేస్ చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడే వాళ్ళ కూతుర్లు వచ్చేసరికి ఇక్కడే బాడీ ఉంది. అండ్ ఏదైతే రాడ్తో కొట్టాడో వెంటనే కొడుకు ఏం చేశాడంటే ఆ రాడ్కున్న రక్తం మరకలు కానీ ప్రతి ఒక్కటి కూడా కడిగేసి దాచిపెట్టడం కూడా జరిగింది. అయితే ఎంత దాచిపెట్టినప్పటికీ పోలీసులు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన తీరులో కానీ చేస్తే డెఫినెట్గా ఎంతటి నిందితుడైనా దొరకాల్సిందే అన్నట్టు ఇక్కడ హంతకుడు ఎంత కడిగేసి ఆ రాడ్ని ఎంత భద్రంగా పరిచినా సరే పోలీసులకి ఏంటంటే దొరికిపోవడం కూడా జరిగింది. సో ఇదన్నమాట. అండ్ ఏదైనా సరే మొత్తం కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు అందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. వాడిని ఎట్టి పరిస్థితుల్లోనే బయటకు విడుదల చేయడానికి వీల్లేదు. ఎందుకంటే అతని తండ్రికి కూడా ప్రమాదం, నెక్స్ట్ వాడు కానీ బయటకు కానీ వస్తే ఫ్యామిలీకి కావచ్చు లేకపోతే అక్కలకి కావచ్చు అండ్ ముఖ్యంగా తండ్రికి కావచ్చు ప్రమాదం ఉంది. కాబట్టి డెఫినెట్గా వాడిని బయటికి రానివ్వకుండా చేయాలి, అలాగే తగిన శిక్ష పడాలి అండ్ హ్యాంగ్ చేయాలి అని అయితే కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. మరి దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, పూర్వాపరాలన్నీ చూసిన తర్వాత ఎటువంటి శిక్ష వేస్తుందన్న కూడా తెలియాల్సి ఉంది. కెమెరామెన్ నరసింహతో గౌతమి రిపోర్టింగ్ హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.